హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ రోజు నేను చేయబోయేది సాంబార్. అన్ని వెజిటబుల్స్ వేసి సాంబార్ చేస్తాను. ఎలా చేస్తాను ఏంటి అదంతా ఈ వీడియోలో చూసేయండి. లాస్ట్ వీడియోలో నేను మీకు సాంబార్ పొడి ఎలా చేశానని చూపించాను కదా. ఇప్పుడు అదే సాంబార్ పొడితో సాంబార్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇప్పుడు నేను 1.5 కప్ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని చక్కగా కడిగి నానబెట్టుకొని కాసేపు ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాం. ఇందులో చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ విజిల్స్ వచ్చాక అప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సాంబార్కి కావాల్సిన పదార్థాలు: చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను నేను. కొత్తిమీర, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, డ్రమ్ స్టిక్స్, క్యారెట్, సొరకాయలు. సో మనం వీటన్నిటితోటి చేయబోతున్నాం. పచ్చిమిర్చి. సో మనకి కారం 1 స్పూనే తీసుకున్నాను నేను. కారం 1 స్పూనే తీసుకున్నాను. నాకు అడ్జస్ట్గా వేసుకుంటాను. తర్వాత కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాంబార్ పొడి మనం 3 స్పూన్స్ వేస్తే కారం ఇంకా వేయక్కర్లేదు. సో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం కొంచెం తగ్గించుకోవచ్చు కారం కూడా, వాళ్ళు తినేటట్టుగా. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కడాయి హీట్ ఎక్కింది. అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి 2 స్పూన్స్ ఆవాలు, చారుడు మెంతులు, కొద్దిగా పసుపు, కొంచెం ఇంగువ. ఎక్కువ యాడ్ చేయను, వేడి చేస్తుంది ఇంగువ. ఇప్పుడు ఇది చిటపట అంటుంది కదా, ఈ టైంలో మనము క్యారెట్, ఆలు, డ్రమ్ స్టిక్స్ వేసేసుకుందాం. మిర్చి కూడా వేసేసుకుందాం. ఈ టైంలో టమాటా, సొరకాయ, సరే కలిపేసుకొని ఇది చక్కగా వచ్చేసి ఫ్రై అవ్వాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము చింతపండు పులుసు పోసుకోవచ్చు ఇందులో. ఈ టైంలో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో హాఫ్ బాయిల్ అయింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాయిల్ అవుతుంది. అప్పుడు మనము చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనము చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది బాయిల్ అయింది కదా, మనం ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం. ఓకే, ఇందులో కొంచెం వాటర్ యాడ్. ఇది ఈ సాంబారు ఇడ్లీ, దోశ వాటికి కూడా చాలా బాగుంటుంది. పొంగల్ వాటికి కూడా టేస్టీగా ఉంటుంది సాంబారు. సో ఇప్పుడు కొంచెం బాయిల్ అయితే ఇందులో మనము కారం, ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే పప్పు గట్టేస్తాం కాబట్టి మనకి టేస్ట్ మళ్ళీ చప్పగా అయిపోతుంది. కాబట్టి లాస్ట్లో ఒకేసారి మనకి ఎంత పడుతుందో అంత వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇది బాయిల్ అయ్యాక కారమును సాంబార్ పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కారం సాంబార్ పొడి నేను 2.5 స్పూన్స్ వేస్తాను.
కారం, కానీ లాస్ట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే టేస్ట్ అన్నిటికీ బ్యాలెన్స్ అవుతుంది. సో టేస్ట్ బాగుంటుంది, సాంబార్ టేస్ట్ కూడా. సో యాక్చువల్గా నా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం మా మమ్మీ చేసే సాంబారు. సో మా మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను సాంబారు. సో అది నాకు ఇష్టం. యాక్చువల్గా మా పాప కూడా ఇష్టంగా తింటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఎవరైనా మీ ఇంటికి స్పెషల్ గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఇది మీ డిఫరెంట్గా ట్రై చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కదా. చాలా బాగుందని కూడా కాంప్లిమెంట్స్ ఇస్తారు మీకు. ఇప్పుడు ఇది పప్పుగట్టు. సో ఈ పప్పుగట్టు ఇందులో పోసేస్తున్నాను. సో మనకు కొంచెం కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. రెండు స్పూన్స్ యాడ్. ఇప్పుడు బెల్లం తురుము చేసుకున్నాం కదా, మనం ఇంత బెల్లం అనుకుంటాం కానీ స్వీట్నెస్ కొంచెం పడుతుంది మనకి. ఓకే, చాలు. చూసారా బాయిలింగ్ అవుతుంది కదా, ఏ టైంలో మనము కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. సో ఒక 5 minutes ఉంచేసి మిగతాది కట్టేయచ్చు మనం. ఇప్పుడు సాంబార్లోకి కొంచెం పైపోపు పెట్టుకున్నాము, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా, ఏం పెడతానంటే చెప్తాను మీకు. ఆవాలు, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ పోపుని ఇందులో వేసేసుకుందాం. దీన్ని అప్పడాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి. మీరు కూడా మస్ట్ ట్రై అని చెప్తాను. ఓకేనా, గైస్ వేడి సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ సాంబార్ చాలా బాగుంటుంది, నిజంగా తప్పకుండా ట్రై చేయాలి మీరు. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.